గులాబ్ పూల్ లాగా స్వీట్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేడి నెయ్యిని వేసుకోవడం వల్ల మనకు గులాబ్ పూలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా నెయ్యి అంతా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకు పిండి సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన మైదా పిండిని చల్లుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రౌండ్గా రావడానికి ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. మీరు పెద్దదాంతోనైనా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ మనం మరలా చేసినప్పుడు ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక దానిపైన ఒకటి ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 తీసుకున్నాను, కావాలంటే మీరు 6, 7 అలా కూడా తీసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఫ్లవర్స్ మనకు కొద్దిగా లావుగా కావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఫ్లవర్లా విప్పుకోవాలి. ఇలా విప్పుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక దాన్ని కూడా అలాగే విప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. మరలా అదే విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని మధ్యలో నుండి ఇలా రోల్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసి ఇలా పెటల్స్ని అంతా కూడా విప్పుకోవాలి. ఇలా విప్పుకోవడం వల్ల మనకు లోపల కూడా చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలానే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లవర్స్ని వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు బయట ఫ్రై అయ్యి లోపల ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా అన్నిటినీ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం ఇక్కడ 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనకు గులాబ్ జాముల పాకం ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకోవాలి. మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ని పాకంలో వేసుకోవాలి. అలా అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాకంలోంచి ఫ్లవర్స్కి బాగా పట్టేటట్లు ఒక 2 మినిట్స్ పాకంలోంచి తీసేసుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి కదా. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.